ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. It may be that the Lord will look upon my misery and restore to me his covenant blessing instead of his curse today. 2 Samuel chapter 16 verse 12. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనుషులందరూ ఒకే రీతిగా ఉండరు. మనము బాధల్లో ఉన్నామని తెలిసినా, మనము కష్టాల్లో ఉన్నామని తెలిసినా, మనకు పెద్ద నష్టం సంభవించిందని ఎరిగినా వారు ఓదార్చవలసింది పోయి, వారు మనల్ని ఆదుకోవలసింది పోయి ఇంకా బాధ పెట్టేవారుంటారు, ఇంకా కృంగదీసేవారుంటారు. నీకు ఇలానే కావాలి అని మన ముఖం పైనే అనేవారుంటారు. అయితే ఈరోజు వాక్యం సెలవిస్తుంది, అలాంటి వారి మాటలు మనము అస్సలు పట్టించుకోవద్దు. వారు అనే మాటలను మనం లక్ష్య పెడితే, మనము వారిపైన దృష్టి పెడితే మనకేం లాభం లేదు, ఇంకా నష్టమే కలుగుతుంది. ఎందుకంటే వారు అన్న మాటలను పట్టించుకొని ఇలా కృంగిపోతాము. లక్ష్యము మీద గురి తప్పుతుంది, చేయాలనుకున్నది చేయలేము. ఉన్న ఆ సమస్యల్లో నుండి, ఆ బాధల్లో నుండి తప్పింపబడలేము. ఈ రోజున బహుశా నీ చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఉండి నిన్ను బాధ పెడుతున్నారేమో, నిన్ను వేధిస్తున్నారేమో. నీ యొక్క మార్గానికి అడ్డు వచ్చి, వారికి అవసరము లేకపోయినా సరే నీవున్న స్థలానికి వచ్చి నిన్ను నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో. అయితే వారిని నీవు దృష్టించకు, వారి మాటలను నీవు పట్టించుకోకు. నీ కుటుంబంలో, నీ జీవితంలో అపవాది మనుష్యుల ద్వారా ప్రేరేపిస్తున్న వాటిని నీవు చూడకు. అది అనారోగ్యమైన, అది ఆర్థిక కష్టమైన, అది బలమైన సమస్య అయినా సరే దేవుని వైపే చూడు, ఆయన నీకు మేలు చేస్తాడు. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే దావీదు పలుకుతున్నాడు, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో అని. దావీదు తన కుమారుడైన అబ్షాలోము వలన తన రాజ్యము నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. తన సొంత కుమారుడే ఎదురు తిరిగితే ఆ బాధను తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నాడు. ఇది చాలదన్నట్లు షీమి అనే సౌలు కుటుంబానికి చెందిన వ్యక్తి దావీదు వెళ్తున్న మార్గంలో కావాలనే అతన్ని ఎదుర్కొని నానా మాటలు అంటున్నాడు. సౌలు చావుకు కారణం నీవే అన్నాడు, నరహంతకుడవా అని అంటున్నాడు, రాళ్లు విసురుతున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు, శాపవచనములు మాట్లాడుతున్నాడు. నీకు బాగానే జరిగింది, ఇలానే నీకు కావాలని తన సమస్యను చూసి ఆనందించాడు. ఇలాంటి షీమి లాంటి వ్యక్తులు మన ప్రక్కన కూడా ఉంటారు. మనల్ని నిందించడానికి, చెయ్యని తప్పును మీద వేయడానికి, మాటలతోనే గుచ్చి గుచ్చి చంపడానికి రెడీగా ఉంటారు. అయితే వారేదో అన్నారని మనము ప్రతిస్పందించకూడదు. వారన్నారు కాబట్టి మనం అందామో తప్పేముంది అని అనుకోవద్దు. మనం ఏమన్నా చేతగాని వారమా అని మనం అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే ప్రతి దానిని పట్టించుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది. దేవునికి అప్పగించాలి. దావీదు ఇలానే అంటున్నాడు. దావీదు ప్రక్కనున్న సేవకుడు అభిషేక్ అంటున్నాడు, నేను ఈ షిమిని చంపేస్తాను, తల నరికి మీ పాదముల ముందు పెడతాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి అని. అప్పుడు దావీదు ఈ మాటలు అంటున్నాడు, దేవుడు నా శ్రమను చూసి ఈ వ్యక్తి యొక్క శాప వచనములను ఆశీర్వాదముగా మారుస్తాడేమో, నువ్వు తొందరపడవద్దు, ఆయనకు అప్పగించుకుందాం అని అంటాడు. ఆ విధంగానే దావీదు మరలా తన రాజ్యమును స్వతంత్రించుకుంటాడు కూడా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా నీ శత్రువులను, నీ విరోధులను, నీ బలహీనతలను, నీ ఆర్థిక కష్టాలను దేవునికి అప్పగించు. నిన్ను శపిస్తున్న వారిని బట్టి, నీకు శాపముగా ఉన్న వాటిని బట్టి కలత చెందకు. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. ఆ శాపములకు బదులుగా దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. వారి నిందలను నీకు ఘనతగా మారుస్తాడు. నీ కన్నీటిని ఆనంద బాష్పములుగా ఆయన చేస్తాడు. కాబట్టి ఎవరేమనుకున్నా నీవు సాగిపో. ఎన్ని మాటలు మాట్లాడినా
నువ్వు భయపడకు, వారు అన్నట్లే జరుగుతుందేమో అని దిగులు చెందకు. అలా ఏమీ జరగదు. నీ పైన పలికిన శాపమును కూడా ఆశీర్వాదముగా మార్చే దేవుడు నీ ప్రక్కన నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మా శ్రమను అయ్యా లక్ష్య పెట్టే దేవుడో ప్రభా, శాపములను తండ్రి ఆశీర్వాదములుగా మార్చగలిగిన దేవుడవయ్యా, కీడులన్నిటినీ మేలుకరముగా మార్చగలిగిన దేవుడవని అయ్యా, మరి తండ్రి వాటన్నిటిని సహించి ఈ లోకంలో జీవిస్తున్న వారము అయ్యా ఉండడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. అవును ప్రభా, మీరు తగిన సమయంలో హెచ్చించే దేవుడు ప్రభా, ఆ శాపములకు బదులుగా తండ్రి మేలు చేసే దేవుడవని తండ్రి ఈ రోజున మాకు ఎంతగానో తండ్రి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, అనారోగ్యమును ఆరోగ్యముగా మార్చండి. తా ప్రభా, మీరే బిడ్డలను తాకండి అయ్యా, సంపూర్ణ స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అప్పుల భారాలతో కృంగిపోతున్నారో వారందరినీ మీరు లేవనెత్తండి, అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందులన్నింటినీ కొట్టివేయండి ప్రభా. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ యొక్క వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేరుస్తురమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా మరి తండ్రి, బిడ్డల రక్షణ నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయము దయచండి, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండాలన్నదే మీ చిత్తము నా తండ్రి. అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి, భూతగాథ సమస్యలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి ప్రభా. అడుగుడు ఇవ్వబడునంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడునంటున్నావు తండ్రి. అడుగుచున్న వాటికంటే, ఊహించిన వాటన్నిటికంటే తండ్రి అత్యధికమైనటువంటి మేలులతో ప్రతి బిడ్డ హృదయాన్ని అయా మీరు తృప్తి పరచమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయా మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి బలహీనతను అంతటిని కొట్టివేయండి అయ్యా. కావలసిన బ్లడ్ ను వారికి సమకూర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి ప్రయాణములో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా క్షేమకరముగా ఉండులాగున సహాయమును దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా, దేశాన్ని, అధికారులను మీరు దీవించండి, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. అయా మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభా. అయా మరి అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయా అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి చెడు వ్యసనాలకు, చెడు అయా కార్యాలకు తండ్రి బానిసలైపోయారో ప్రభా, ముఖ్యంగా గేమ్స్ అడిక్షన్ తో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా నిద్ర లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నా తండ్రి. అయా మీరే తండ్రి ఆ బిడ్డలను దర్శించండి ప్రభా. ఆ యొక్క వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి బలహీనతను వారికి దూరపరచండి నా తండ్రి. అయా మరి తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో అయా మీ సన్నిధిలో గోజాడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి అయ్యా. అవును తండ్రి, అవునయ్యా, ఎందరైతే బిజినెస్ చేస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, నష్టాలను దూరపరచండి ప్రభా. అయా అవమానింపబడుతున్న బిడ్డలు ప్రభా, నిందింపబడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. అయా శాపములను కొట్టివేసి అయా దీవెనకరముగా వారి యొక్క జీవితాన్ని మలచమని వేడుకుంటున్నామయ్యా. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి ప్రభా. అయా వారి కన్నీటిని తుడిచి అయా మరి తండ్రి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. దేని నిమిత్తము తండ్రి చింతిస్తున్నారో వారి చింత యావత్తు కూడా మీ మీద వేసి ప్రభ వారు నిశ్చింతగా ఉండడానికి సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని
పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.